తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు భక్తుల కోలాహలం నెలకొంది. వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే జన ప్రవాహం పోటెత్తింది. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? విగ్రహాలు లేకుండా ఇక్కడ జాతర చేసే ఆచారం ఎలా మొదలైంది? ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న తెలంగాణ కుంభమేళపై స్పెషల్ స్టోరీ. మనసులోని కోరికలను మళ్లీ మళ్లీ రప్పించే శక్తి స్వరూపం ఆ సమ్మక్క సారలమ్మ జాతర. అదే జన ప్రభంజనాన్ని 4 రోజుల పాటు తన ఒడిలో ఇమర్చుకునే మేడారం సమ్మక్క సారలమ్మల ఆవాసం ఎన్నో విశేషాలు, మరెన్నో వింతలకు నెలవు ఈ నేల. ఇక్కడ ఉన్న తల్లుల రూపం నుంచి పూజా విధానం, ఊరేగింపు ప్రతిదీ అంతు చిక్కని రహస్యమే. దక్షిణాసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పేరొందిన జాతరలో పూజా విధానమంతా ఆదివాసీ గిరిజన సాంప్రదాయంలో జరుగుతుంది. కోయలు ఆరాధించే దేవతలంతా ప్రాకృతిక దేవతలే కాదు, రూపరహితమైన దేవతా రూపాల్లో కొలువుదీరి ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో హిడింబా జాతర, ఆదిలాబాద్ నాగోబా జాతరలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహాలేవి ఇక్కడ కనిపించవు. జాతర సమయంలోనే 4 రోజుల పాటు దేవతలు గద్దెలపై విగ్రహరహితంగా ప్రకృతిలో మమేకమై కనిపిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మల గూడారం. ఈ జాతరకు వచ్చే భక్త కోటికి వనదేవతల దర్శన భాగ్యం అత్యంత ఆనందదాయకం. భారతదేశంలో కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర ఇదే. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు, అన్ని రాష్ట్రాల వారికి ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఈ ఇద్దరు స్త్రీల పేరిట జరిగే ఏకైక గొప్ప జాతరగా మేడారం ప్రసిద్ధికెక్కింది. మేడారంలో వెలిసిన అద్భుత మహిమగల దేవతలుగా భక్తులు భావించే సమ్మక్క సారలమ్మలు విగ్రహాల రూపంలో ఉండరు. గుడి గోపురాలు ఉండవు, పూజా పురస్కారాలు ఉండవు, స్థిరమైన దేవతల ప్రతిమలు లేవి ఉండవు. ఇవి వెదురు దుంగలతో సాక్షాత్కరించే వన ప్రతిమలు. సాంప్రదాయ కోయ గిరిజన పూజలతో జాతర జరుగుతుంది. పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు, అడవి పూలతో కోయ తెగ వడ్డలు దేవతలనే ప్రకృతి దేవతలుగా పూజిస్తారు. ఇక జాతరలో అడుగడుగున అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దల వద్ద జువ్వి చెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టెలు, సన్నని నీటిదారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగు రేఖలు, ఇలా చెప్పుకుంటూ పోతే జాతరలో ప్రతి ఒక్కటి అద్భుతమే. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క జాతర జరగాలని ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం బుధవారం నుంచి ఈ జాతరను మొదలైంది. ఇక సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి చెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమివ్వడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటారని ప్రతిదీ. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడన్న ఉద్దేశంతో సమ్మక్క తల్లి భర్తకు కళ్ళు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టుపైన ఉంచిందంటారు ఇక్కడి వారు. ఇక సమ్మక్క కాకతీయ రాజులతో విరోచిత పోరాటం చేయగా కాకతీయుల సైన్యాధిపతి అయిన
యుగంధరుడు వెనక నుంచి వచ్చి పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క సైన్యానికి చిక్కకుండా అడవిలోకి వెళ్తుంది. చిలకలగుట్ట వైపు వెళ్లిన సమ్మక్క కోసం గిరిజనులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ చెట్టు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర కుంకుమ బరినే కనిపించింది. అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఆ ప్రాంతం చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసుల విశ్వాసం. మరోవైపు చిలకలగుట్టపై నుంచి 2 సన్నని జలధారాలు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకొని రావడానికి ఒక రోజు ముందు చిలకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతి రేఖ వచ్చి పడుతుందని, అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు. జాతరలో అత్యంత ముఖ్యమైనది 3వ రోజే. ఆ ఒక్క రోజే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుంటారు. మొక్కుబడులు, ఎదుర్కోళ్లు, పోరుదండాలు, జంతుబలులు, శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది. జాతరకు వచ్చే భక్తులు తమ ఇలవేల్పులను వారి వారి పద్ధతుల్లో కొలుస్తుంటారు. తమ బాధలు తీర్చాలంటూ వనదేవతలను ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా విధానంతో వేడుకుంటారు. మొత్తంగా 4 రోజుల జాతర పర్వంతో అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు జంపన్న వాగులో జలకాలాడి, చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణే రూపంలో వచ్చే సమ్మక్కను, కన్నెపల్లి నుంచి గద్దెలకు చేరుకునే సారలమ్మను తన్మయంగా దర్శించుకుంటారు. బండారిని గుండెకెత్తుకుని అనంత భక్తిభావంతో పరవశించిపోతారు. మేడారానికి లక్షల మంది భక్తులు వస్తున్నారంటే సమ్మక్క సారలక్కల మహిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మల గద్దెలపైకి వస్తే మా తల్లులు మా చింతకు వచ్చినట్లుంటుందన్నారు సీతక్క. గత వరదల్లో చెదిరిపోయిన మేడారానికి రిపేర్లు చేసి ఏర్పాట్లు చేశామన్నారు సీతక్క. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడారంలో చాలా ఏర్పాట్లు చేశామంటున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. మరికొద్దిసేపు మాత్రమే మిగిలింది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మనతో పాటు సీతక్క ఉన్నారు, మంత్రి సీతక్క. సీతక్క, మేడారం మహాజాతర ఇప్పుడే అక్కడ వెదురు బొంగు తీసుకురావడం జరిగింది. ఒక కంకవనం నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నారు. సమ్మక్క ఆగమనాన్ని ఎట్లా చూడొచ్చు? మా తల్లి మా దగ్గరికి వస్తున్నంత ఫీలింగ్ ఉంది మాకు. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము ఆ తల్లులకు దూరంగా ఉంటాము. ఈ 4 రోజులు తల్లుల చెంతలో ఉంటాము. ఎలాంటి చింత లేకుంటుంటాము. అంత భారం అంతా వాళ్ళ మీద వేసి ఇన్ని లక్షల మంది వస్తే, ఇంత చిన్న గ్రామంలో, ఇంత చిన్న ఏరియాలో ఇన్ని లక్షల మంది ఈ కుగ్రామానికి రావడం అనేది ఆ తల్లుల మహిమ లేకుండా అవుతుందా? అందుకనే చాలా భావోద్వేగం ఉంటుంది. చాలా అదొక స్పిరిట్, అంటే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. అంటే వాస్తవానికి మీరు చెప్పినట్టు ఒక చిన్న కుగ్రామంలో, ఒక అడవిలో ఎక్కడ ఎట్లాంటి ప్రమోషన్స్ ఉండయి, ఎక్కడ ఏ పబ్లిసిటీ చేసినట్టు కూడా ఉండదు. కేవలం భక్తుల నమ్మకమే కోట్లాది మంది ప్రజల్ని ఇక్కడ తీసుకొస్తా ఉంటుంది. జనరేషన్లు మారిన కొద్దీ ప్రజలు క్రౌడ్ మాత్రం తగ్గడం లేదు. ఎట్లా చూడాలి? జనరేషన్ తరాలు మారుతున్నాయి. మీ తాత వచ్చిండు, మీ అమ్మ వచ్చిండు, ఇప్పుడు మీరు రావాల్సింది. అది ఆచారం. కొంతమంది మీలాంటి వాళ్ళ ప్రసార సాధనాల ద్వారా కూడా విని తల్లుల యొక్క గొప్పతనం ఏంటిదో పొయ్యొద్దామని కొత్త జనరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు పోయి 10 మంది చెప్తే వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఆచారంగా వచ్చేటువంటి తరం కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పుడు మన తాతలో, మన తండ్రులో వాళ్ళు కరెక్ట్గా ఆ 4 రోజుల్లో వచ్చి ఉండేటోళ్ళు. మనమేమో మన సౌకర్యార్థం చూస్తున్నాం. వాళ్ళు ఏమో ఆచారంగా వచ్చేవాళ్ళు, తల్లులకు ఇష్టమైన డేస్లో ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. సో కానీ వచ్చుడైతే పక్క, ఆ టైమింగ్స్ ఏంటిది అనేది వేరు. అయితే ఆ 4 రోజుల మహాఘట్టానికి వచ్చే వాళ్ళ తరము ఏజ్ అంటే జనరేషన్ పోతుంటే తగ్గిపోతుంది. అది బాధాకరం. కానీ ఎన్ని పనులున్నా ఆ కుటుంబాల వాళ్ళు ఆ ఆచారం పాటిస్తే బాగుంటుందని నేను కోరుతాను. వాస్తవానికి అంటే సమ్మక్క సారలమ్మ ఒక మహిళా శక్తులు, స్త్రీమూర్తులు. ఇక్కడికి వచ్చే ప్రతి మహిళలు కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. దానికి తోడు ఈసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు ఈసారి? లాస్ట్ అంటే మనకు 2022లో కొద్దిగా తక్కువ వచ్చిర్రు జనాలు, కానీ 20లో కూడా బాగానే మంచిగానే వచ్చిర్రు. నేను ఇందాక అడిగితే ఆర్టీసీ ఆర్ఎం తోటి గత 2020లో వచ్చిన దానికంటే ఒక 30% ఇప్పటి వరకే ఎక్కువ భక్తులు వచ్చిండ్రు బస్సులలో అని చెప్పిండ్రు ఆమె. ఈ రోజు ఇంకా పెరుగుతుంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు మేము ఇచ్చినటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా వారికి ఎంతో ఆర్థిక భారాన్ని కూడా తగ్గించింది.
కాబట్టి అది కూడా ఆ తల్లులు కల్పించినటువంటి ఒక గొప్ప వరము ఈ మహిళలకని. అదే విధంగా ఆ వరము కాంగ్రెస్ ప్రభుత్వం మీద దీవించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పాదయాత్ర, హాస్య జోడో యాత్ర సమ్మక్క సన్నిధి నుంచే మొదలుపెట్టిండు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో వారు కూడా సక్సెస్ అయినారు, రేపు రాబోతున్నారు. గవర్నర్ గారు కూడా వారు ప్రతి జాతరకు వచ్చిండ్రు, ఈసారి కూడా వస్తున్నారు. వారికి కూడా మంచి నమ్మకం, విశ్వాసం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ టైం మాత్రమే మీకు ఈసారి ఉంది. ఈ తక్కువ టైంలో ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు భక్తులు? వాస్తవానికి గత వరదలలో మొత్తం ఎక్కడెక్కడ మునిగిపోయి రోడ్లు లేవు, షెల్టర్ లేదు, బిల్డింగులు అన్ని కూలిపోయి ఇదైనాయి. అవన్నీ రిపేర్ చేసుకున్నాము. కొత్త దానికి మేము తక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. తప్పకుండా జాతర అనంతరం రివ్యూ పెట్టుకుంటాం, కమిటీ చేసుకుంటాం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిరంతరం కొనసాగిస్తాం. చివరిగా వచ్చే భక్తులకు ఏం చెప్తారు? క్రమశిక్షణగా రండి, పిల్లా జల్లలతో రండి, పిల్లల్ని వదిలిపెట్టకండి, చిన్న పిల్లలు ఉంటే వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ప్లాస్టిక్ తీసుకురాకండి, ఒకరినొకరు గౌరవించుకుంటూ భక్తులందరూ రండి. మీ అందరి మొక్కులు తీర్చే తల్లులు గద్దెల మీద ఉంటారు. శనివారం సాయంత్రం వరకు ఓపికగా రండి. డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దని కోరుతాం. థ్యాంక్ యూ సీతక్క. సో మొత్తానికి మేడారం మహాజాతరని మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చూస్తున్నారు. ఇట్ల నేపథ్యంలో మేడారంకి వచ్చేటువంటి భక్తులకు కూడా సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మేడారం మహాకుంభమేళాలో భక్తులందరికీ కూడా సీతక్క స్వాగతం పలుకుతోంది. ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లే కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరే కానీ అన్ని కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది భక్తులు మేడారం తరలి వస్తున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. సో ఈ రోజు సమ్మక్క ఆగమనం కాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు సమ్మక్క తల్లి గద్దెపైకి చేరడానికి సిద్ధమవుతోంది. చిలకల గుట్టకెళ్ళి అక్కడ అధికార లాంఛనాలతో గాల్లోకి కాల్పులు జరిపి ఇక్కడ ఎస్పీ, పోలీస్ ఉన్నతాధికారులు అట్లాగే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డోలు చప్పుళ్లతోటి, నృత్యాలతోటి గిరిజన సాంప్రదాయం ప్రకారంగా సమ్మక్క ఆగమనం జరగబోతోంది. కెమెరామెన్ వెంకట్తో శ్రీకాంత్, ఐ న్యూస్, మేడారం మహాజాతర నుండి.